కొనబడిన ప్రాణమేనా? నీ ప్రాణం రక్తం ఇచ్చి కొన్నటువంటి ప్రాణమేనా? అయితే ప్రభుని కనపరుస్తున్నావా? నా ప్రాణంతో అంటున్నాడు. నా ప్రాణమా, మర్చిపోకు. పిచ్చుక లాంటి నన్ను ఏం చేశావు? రాజుగా చేశావు, ఆరాధికునిగా చేశావు. నువ్వేం చేయబడ్డావు? నువ్వే విధంగా చేయబడ్డావు? నీ ప్రాణం విమోచించబడిన ప్రాణమేనా? నోటి మాటలతో పెదవులతో ఘనపరచాకు, ప్రాణంతో ఘనపరచు ప్రభుని. నీ ఆరాధన అట్లా ఉండాలి. విలువబెట్టి కొనబడిన ప్రాణము ప్రభుని ఘనపరిచింది, మహిమపరిచింది, దేవునికి ఒక ఆరాధకునిగా పిలువబడింది. నీ ఆరాధన ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నీ ప్రాణం ఎట్లా ప్రభుని ఘనపరుస్తుంది? అట్లా ఘనపరచాలి. ప్రాణముతో, సమస్తముతో ప్రభుని ఆరాధించాలి. ఊరికే పెదవులతో, పై పెదవులతో ఎప్పుడు చేసే ఆరాధన చేస్తూ ఏం చేస్తారు? ప్రభు ప్రాణం ఇచ్చావు, కొన్నావు, అయిపోయింది అంతే. ఏమైపోయింది? నీకు ఉందా ఈ విలువ? కొనబడ్డావా? కొనబడినట్లుగా జీవిస్తున్నావా? దావీదు రాజు ప్రజల ఎదుట, లోకంలో సమస్తము ప్రజల ఎదుట సాక్ష్యం పొందినవాడు. చూడండి, దశలోనికలో ఉన్నటువంటి సంఘం ఎట్లా పిలువబడింది చూడండి. ఒక మాట చూద్దాం, వాళ్ళు ఎట్లా కనపరిచారు ప్రభుని.